1990 కాడ నుంచి ఆ 95లో ఈయన ప్లాట్లు చేసిండు మనోహరరావు అని. ఇది కట్ట తెగున్నది అంతకు ముందే 10 సంవత్సరాల ముందే తెగున్న దాన్ని కట్ట పోసి అటు మత్తడి ఉన్నది. దీనికి ఏది అటు సైడు గోపాల్పూర్ సైడ్ మత్తడి ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది ఉత్తరం సైడు. ఈ మత్తాళ్ళు రెండు మూసేసి ఒక్క సైడు వన్ వే ఏది మన 100 ఫీట్ల రోడ్డుకు తీసిండ్రు కాలువ. ఆ కాలువను అండర్ గ్రౌండ్ చేసిండ్రు. ఆ అండర్ గ్రౌండ్ చేసి దాన్ని తలుపులు మూసేసిండ్రు నీళ్ళు పోకుండా. ఇప్పుడు అదొక ప్రాబ్లం అయింది, ఆ వాడంతా కొట్టుకపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ కట్ట అయింది. ఇక ఎన్ని చోట్ల ఈ కట్ట బ్రేక్ అయింది మొత్తం? ఇప్పుడు 3 చోట్ల అయింది. 3 చోట్ల అయింది. 3 చోట్ల కట్ట అయింది. అంటే ఈ ఏరియాలో ఎన్ని కాలనీస్ ఉంటాయి, ఏమేమి కాలనీలు ఉన్నాయి? ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా ఇల్లు. అటు గోపాల్పూరు, ఇటు వివేక్ నగరు, ఇటు అమరావతి నగరు, మన దీన్ని జవహర్ కాలనీ, సమ్మయ్య నగరు, ఇవన్నీ ఉంటాయి. టీవీ టవరు, ఇవన్నీ జలమయమైనవి. సో ఎప్పుడు మీ ఇళ్లలోకి వరద మొత్తం వచ్చింది? ఇవాళ రాత్రి 2:30కు లేచిన, అప్పుడప్పుడు తక్కువ మామూలుగా వచ్చినాయి. 4 గంటల వరకు ప్రభావం ఎక్కువైంది. 4 గంటలకు ఎక్కువైంది. 4 గంటలకు లోపలికి పోకుండా అయిపోయింది. 3 గంటల నుంచి. సో అప్పటి వరకు వచ్చేసరికి వాటర్ అంతా ఎట్లా ఉంది అప్పుడు ఆ టైంలో? మార్నింగ్ ఎట్లుండే ఇదంతా కూడా? మార్నింగ్ మొత్తం కట్ట మీదకి వెళ్ళిపోయినాయి. మొత్తం ఇది 40 సంవత్సరాల కాడ నుంచి ఇదే ప్రాబ్లం, ఇదే కథ. దీని సొల్యూషన్ ఎట్లా చేస్తారో చేయండి. సో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది అంటే మార్నింగ్ వచ్చేసరికి మీకు ఎర్లీ మార్నింగ్ ఈ ఏరియా అంతా ఎట్లా ఉంది? వాటర్ పైనుండి వెళ్తుంది, అది ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం కట్ట తెగిపోయింది. ఇది 4-5 టైమ్స్ ఇక్కడ కట్ట దిగడం ఈ 25 ఇయర్స్లో. ఈరోజు పెద్ద మొత్తం తెగిపోయింది ఈరోజు ప్రజెంట్. సో ఉదయం పూట ఎన్ని గంటల వరకు మీకు ఫ్లడ్ మొత్తం వచ్చేసింది? ఈ ఎన్ని కాలనీస్ అన్నీ కూడా మునిగి ఉంటాయి? 5 గంటల తర్వాత అక్కడ వాటర్ వడ్డెప్పల్ చెరువు వాటర్ ఎక్కువ కాగానే అటు నుండి పోవడము, తాకిడికి ఇక్కడ ఎక్కువైపోయి ఇక్కడ మొత్తం మునిగిపోయింది. మార్నింగ్ ఉదయం నుండి అవుతుంది ఇది. సో ఇప్పటికీ మీ కాలనీలు ఇళ్లలో ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఉంది అక్కడ? సార్ మొత్తం కారపొడి బస్తాలు, ఉచికలు, మాకు కక్కర అంత మా బియ్యం బస్తాలు మొత్తం, టీవీలు, పేపర్లు మొత్తం పోయినాయి సార్. తెల్లారంగా 5 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మా ఇల్లు కాల్ చేసి మొత్తం ఫంక్షన్ హాల్ల పట్టు తిరుగుతున్నాం. భోజనం లేదు ఇంతవరకు. ఇది ఈ గుర్రపు డెక్కలు ఒకటి తీసేస్తే మాకు కొంచెం ఈ కట్ట వెడల్పు చేయాలి, కొంచెం ఎత్తు చేస్తే మాకు కొంచెం అదవుతుంది. లేకపోతే ప్రతిసారి 30 సంవత్సరాల కింద ఇదే జరిగింది. అది రోడ్డు కింద పెట్టినా అనుకున్నారు, అది కూడా లేదు. అది సరిగా కాకపోతే ఇది కట్ అయిపోయింది. పొద్దుటి సంధి మొత్తం ఈ కాలనీ సార్, వాజ్పేయి నగర్ నుంచి మొదలుపెట్టి ఈ గుర్రపు డెక్కలు తీసేస్తేనే మాకు కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఇది గుర్రపు డెక్కలు తీసేసి ఈ కట్టను కొద్దిగా పైకి పెంచి కొద్దిగా ఎత్తు పెడిస్తేనే మాకు ఉంటుంది, కానీ లేకపోతే ఈ కాలనీ మునిగిపోతుంది సార్. సో ఇప్పటివరకు ఈ కాలనీ ఎన్ని ఇల్లులు ఉంటాయి ఈ కాలనీలలో? కాలనీ మొత్తం ఉండే సార్. ఇప్పుడు ఇంకా బాగా అయినాయి, కానీ చాలానే ఉన్నాయి సార్. అక్కడ సమ్మయ్య నగర్ కానించాలి, గోపాలపురం కానించాలి, ఇక్కడ శ్యామల గార్డెన్ దాకా ఇది మొత్తం మునిగిపోయింది. సో ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూసినా ఎంత వరద? 30 సంవత్సరాల కింద ఒక్కసారి కొంచెం దిగింది, ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు. ఇది ఇలా బాగా అది కూడా దగ్గరికి వచ్చింది. ఐవర్ చెప్తున్నారు, గుర్రపు డెక్కలు ఆక్రమించుకున్నారు. గుర్రపు డెక్కలు బాగా అయినాయి, దీన్ని ఎవరు పట్టించుకోలేరు. ఇది ఒకసారి తీసి దీన్ని పార్కు లెక్క చేస్తేనే మాకు ఈ వాడంతా మంచిగా ఉంటుంది.